మీ ఇంటి వంట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మరి నెక్స్ట్ మీరు కదండి చేయబోయేది ఏ ఐటమ్ చేస్తున్నారు? మల్బార్ మచిలీ అండి. మల్బార్ మచిలీ ఫిష్ కర్రీ. సో మరి మల్బార్ మచిలీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. చందువా చేప ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చి కొబ్బరి, నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి, నూనె. సరే అన్ని రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుకు ఎలా స్టార్ట్ స్టవ్ వెలిగించండి. బాండి పెట్టేయండి. ఆయిల్ వేస్తానండి ఫస్ట్. మళ్ళీ దీనికి రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేయాలండి. రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. ఎంత వరకు పట్టచ్చు? 10 స్పూన్స్ వరకు పడుతుంది. 10 స్పూన్స్ వరకు. ఫిష్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ లో కొంతసేపు ఉంటే ఫిష్ చితికిపోకుండా ఉంటది, గట్టిగా వస్తుంది ఫిష్ కొద్దిగా. ఓకే, ఇది మల్బార్ మచిలీ అంటే ఫ్రై ఐటమా పులుసు ఐటమా? కర్రీ లాగా ఉంటుంది. కర్రీ లాగా అంటే కొంచెం గ్రేవీ వస్తుంది. గ్రేవీ వస్తుంది. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో మరి స్కూల్ అనగానే మీరు ఇంట్రెస్టెడ్ గా టీచింగ్ చేయాలి అని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా, లేకపోతే? మా మమ్మీ డాడీ ఇద్దరు టీచర్స్. మాకు స్కూల్ ఉంది. చిన్నప్పటి నుండి ఆ క్లైమేట్ లో వాతావరణంలో ఉన్నాం కదా, ఇక ఇంట్రెస్ట్ టీచర్ అవ్వాలని. ఓకే, మీ వారు? తను టీచర్ అండి. తను కూడా ఫ్యామిలీ టీచర్. అందరు టీచర్స్. సిస్టర్ కూడా టీచరే. మీరెంత మంది? టీచర్స్ డే బాగా జరుపుకుంటారు అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసేసుకుంటాం. అయితే ఇంట్లో అంతా పండగే కదా టీచర్స్ డే అంటే. ఇంట్లో వచ్చిన మీరు అన్నట్టు మొత్తం ఫెస్టివల్ లా ఉంటుంది ఆ రోజు. ఆయిల్ కాగింది. తర్వాత ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఎంత వేస్తున్నారు ఆనియన్ పేస్ట్? ఒక 2 ఆనియన్స్ పేస్ట్ అండి. మొత్తం వేసేసుకోవాలా? సో మరి ఎవరైనా బాగా అల్లరి చేసినప్పుడు ఇంకేమైనా చేసిన కొట్టడం ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ అండి. అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క మెంటాలిటీ కలిగి ఉంటారు కదా, ఇక ఎవరి పద్ధతిని బట్టి మనం ఫాలో అవ్వాలి. కొంతమందికి నెమ్మదిగా చెప్తే వింటారు, కొంతమంది కోప్పడితే వింటారు. అలా మాకు అర్థమైపోతుంది ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో అని. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 14 ఇయర్స్ నుంచి చిన్న పిల్లలతో, అది కూడా నేను ఫస్ట్ క్లాస్ డీల్ చేస్తానండి. జాబ్ లో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ తీసుకుంటాను. అంటే పెద్దవాళ్ళకి చెప్పడం కన్నా ఇది చాలా కొంచెం డిఫరెంట్ కదా. అందులో గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ క్లాస్ అంటే వాళ్ళకి ఇంకా ఏమీ రావు, అక్షరాలు వాళ్ళు కూడా ఏమీ రావు కదా, అన్ని మనమే నేర్పించుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ అయితే LKG UKG అని తర్వాత ఫస్ట్ నర్సరీ, ఫస్ట్ నర్సరీ గా నుంచి స్టార్టింగ్. ఇది నాన్న ఇదేం చిన్న అని చెప్తూ ఉంటారు కదా. సో ఆనియన్ పేస్ట్ వేయగలరు కదా. మీరేం చేస్తుంటారు ఫ్రీ టైమ్ లో? మీరు చెప్పండి. నా నుంచి ఫ్రీ టైం లో మంచి క్వశ్చన్, అనే క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్రీ టైం అంటే నేను కొంచెం బుక్స్ చదవడం అలవాటు. అది కూడా నాకు చిన్నపిల్లల బుక్సే ఇష్టం. పెద్ద బాల శిక్ష అవి ఉంటాయి కదా, అంటే చిన్నప్పుడు చదువుతాను జనరల్ గా, పెద్ద గుర్తుండవు కదా. కానీ ఇప్పుడు ఇంకా బాగా వచ్చిందంట. చూసారా రీసెంట్ పెద్ద బాల శిక్ష? రీసెంట్ కాదు, నేను 2010 వాడుతున్నాను. 2010 లో చిన్న చిన్న కథలు ఉంటాయి కదా, నాకు కూడా ఇష్టం కథలు అంటే, అవి చదువుతూ ఉంటాను. ఇంకా కలర్ రావాలండి, ఇంతవరకు సరిపోతుంది. ఆనియన్స్ అయితే త్వరగా వస్తాయి కానీ పేస్ట్ కలర్ రాదండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేయాలి అంటే ఫిష్ వేస్తాను. ఫిష్ ఓకే. నేను ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి 15 మినిట్స్ ముందు కలిపి ఉంచానండి ఇది. ఓకే, పసుపు, ఉప్పు, నిమ్మరసం పేర్లోనే ఉంది కదా వెరైటీ. సో ప్రాసెస్ కూడా కొంచెం వెరైటీగానే ఉందండి. మీరండి మీ పిల్లలతో అంటే ఇబ్బంది పడ్డారా చిన్నప్పుడు? మీరు అలాంటిది ఏం లేదండి, మా పిల్లలు చెప్పింది తినేస్తారు అంతే. ఓకే, చెప్పింది తినేస్తారు. ఓకే, ఇది 5 మినిట్స్ ఫ్రై చేయాలండి. దీన్ని ఇప్పుడు 5 మినిట్స్ ఇంకా ఉడకాలి కదండి. 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. మూత పెడదామా? మూత వద్దండి, మూత లేకుండా ఫ్రై చేయాలి. చేప ముక్కలు ఉడికేలోపు మంచి చిట్కా చెప్పేస్తారా వ్యూవర్స్ కి? చెప్తాను. బంగాళదుంపలు ఉడకబెడతాం కదండి. ఉడకబెట్టిన తర్వాత అందులో వాటర్ వస్తుంది కదా, దుంపలు తీసేసుకుంటాం. ఆ వాటర్ పారిపోయకుండా దాంతో గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ ఐటమ్స్ కనుక క్లీన్ చేసుకుంటే కొత్త వాటిలో మెరుస్తుంటాయి. వావ్, అమ్మాయిలకి చాలా ఉపయోగపడే మంచి చిట్కా అండి. చాలా సింపుల్ కూడా. బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, బంగాళదుంపలు పక్కన పెట్టేసుకుని ఆ నీళ్లతో మన సిల్వర్ ఐటమ్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ వాష్ చేసుకుంటే దగదగా మెరిసిపోతాయట. బాగుంది కదా. సో వెళ్ళగానే నేనా, నా దగ్గర ఇంకేం పాడలేదండి. బాగుంది, పాడినప్పుడు ట్రై చేస్తాను. పాడవ అవసరం లేదండి, జనరల్ గా రోజు వేసుకునే కొద్దిగా డల్ గా ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసేసుకుంటే. ట్రై చేస్తాను, కాకపోతే ట్రై చేసి ఫోన్ చేసి చెప్తాను ఎలా ఉందో. 5 మినిట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు మూత పెట్టుకున్నాము. మూత పెట్టేనా? మూత పెట్టేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే దీనికోసం స్పెషల్ గా వేరే మసాలా చేయాలి. పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర, ఓకే, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా పేస్ట్ లోనే. వెల్లుల్లి, సాల్ట్ కూడా పేస్ట్ లోనే వేసేసుకుంటాం. పేస్ట్ లో మళ్ళీ చప్పగా ఉంటుంది, ఇక ఎక్కువ పట్టదండి దీనికి.
ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేయాలి దీన్ని. నేను పేస్ట్ రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ కలుపుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సో విజయ్ గారు ఆల్రెడీ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఈ పేస్ట్ దానిలో వేసేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత చేప ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా గ్రైండ్ చేద్దామని థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే మీరే ఓన్ రెసిపీ అన్నారు కదా. జనరల్ గా ఈ కొత్తిమీర అది మనం వేయం గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు మా హస్బెండ్ గానీ మా పాప గానీ ఫిష్ ఫ్రైయే కావాలంటారు, కర్రీ తినరు. ఓకే. ప్లస్ మా పాపకి గ్రీన్ కలర్ ఇష్టం చాలా. ఓ ఎలాగో కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేస్తాం కదా, అలా కాకుండా అచ్చగా సేమ్ మొత్తం అదే వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ట్రై చేశాను. మంచి ఐడియా. గ్రీన్ కి ఇంకొకటి అంటే ఒక లక్షణం ఉందంటారు, గ్రీన్ ఎక్కువగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఇదో లక్షణం అని. కంటికి కూడా మంచిది. కంటికి మంచిది. గ్రీన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కానీ గ్రీన్ రైస్ ఎక్కువ చూస్తూ ఉండే వాళ్ళు కానీ చాలా శాంతంగా ఉంటారంట. సో మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ శాంతంగా ఉంటారా? టీచర్స్ కదా, ఉండకుండా మొత్తం ఫ్యామిలీ టీచర్స్ కదా. సో సహనం ఎక్కువ కావాలని గ్రీన్. మీ పాప కూడా టీచర్ ఏమైనా ఇంట్రెస్టా? తను డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ అంతానికి. ఓకే. డాక్టర్ కైనా సహనం కావాలి, లేకపోతే పేషెంట్ ఎగిరిపోతుంది. అంటే ఎక్కడైనా ఏం మిస్ అవ్వకుండా అన్ని మ్యాచ్ అవుతున్నాయి. సో వాళ్ళ పాప డాక్టర్ అవ్వాలి, అందుకోసమని నిజమే ఇలాంటి మంచి గ్రీనరీ ఫుడ్ ఐటమ్స్ అన్ని పెడుతూ ఉండండి. ఇది ఫ్రై అన్నారు, వాటర్ ఎందుకు వేశారు? ఫ్రై కాదు కదా, కర్రీయే కదా. మల్బార్ అంటే కర్రీ టైప్ వస్తుందా? అయితే పాలక్ పన్నీర్ లో ఆ టైప్ లో ఉంది కదా కలర్. కానీ ఈ కొత్తిమీర ఫ్లేవర్ టేస్ట్ దానికి రాదండి పాలకూర వేస్తే. ఓకే, వింటున్నారు కదండి, ఒకసారి ట్రై చేయండి. పాలక్ పన్నీర్ చేసిన వాళ్ళు ఈ మల్బార్ మछली కూడా ట్రై చేసి డిఫరెన్స్ చూడండి. విజయ్ గారు చెప్పింది కరెక్ట్ కాదు. మూత పెట్టేసాను. ఇక అది ఉడికించుకోవాలండి. ఫిష్ ఉడికిన తర్వాత అయిపోతుంది. ఎంత టైం పట్టొచ్చు? 10 minutes లో అండి. 10 minutes. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తే అయిపోతుంది. గ్రేవీ అంతా దగ్గర పడితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇంకా అండి మీరేం చెప్పబోతున్నారు? మీ పిల్లల గురించి చెప్తే ఎప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు, కామ్ అంటున్నారు. మీ వారు కామేనా? మాట్లాడతారు. మా పెద్ద బాబు కూడా మాట్లాడతారు కానీ గొడవ చేయరు. ఓకే. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంతగా, మీరు విసిగిపోయేంతగా ఏం చేయరు. సో మంచి పిల్లలు, మంచివారు అనమాట. అంటే మీరే కొంచెం గడిచేమో గొడవ చేస్తా ఉంటారు. కనుకోరా? విషయం ఏంటంటే వీళ్ళు అందరూ కామ్ గా ఉంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కంట్రోల్లో పెట్టేశారని కదా. అవునా? అదే మరి. ఫిష్ కర్రీ అనగానే ఎక్కువగా చింతపండు రసం వాడుతూ ఉంటారు కదా, మరి మీరేం వాడలేదు. మరి టేస్ట్ ఎలా వస్తుంది అంటారు? నిమ్మరసం వేస్తాను. నిమ్మరసం ఊరికి ఒక రుచి, ప్రాంతానికి ఒక టేస్ట్ ఇట్లా ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ నిమ్మరసంతో చేపల ఫ్రైలో యూజ్ చేసి గ్రేవీ టైప్ లో చేస్తున్నారు. సో డిఫరెంట్ టేస్ట్ ఉండొచ్చు. చూద్దాం. 10 minutes అయిపోయినట్టుంది కదండి. ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయిందండి. ఆయిల్ వచ్చేసింది కదా బయటికి, ఆయిల్ వచ్చేస్తే ఉడికిపోయినట్లు. ఓకే, స్టవ్ ఆఫ్ చేశాను. నిమ్మరసం వేస్తాను. ఎంత వేయచ్చు? 1 స్పూన్ చాలు. స్టవ్ ఆఫ్ చేసామండి. కర్రీ మీద మొత్తం పైనంతా 2 spoons వరకు నిమ్మరసం వేశారు. తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకోవడమేనా? ఓకే. సో మల్బార్ మछली రెడీ అయిపోయినట్టే కదండి. మల్బార్ మछली టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయిందండి. సో మల్బార్ మछली తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా? మల్బార్ మछली తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చందువా చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, నిమ్మరసం, నూనె, ఉప్పు, పచ్చి కొబ్బరి. మల్బార్ మछली తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి, నూనె కాగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి నానబెట్టిన చేప ముక్కలు వేసి ముక్కలు 5 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కలిపి బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మల్బార్ మछली సర్వ్ చేసుకోవడానికి రెడీ.